Hello everyone, welcome to Sai Ram Sampatra Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వేర్ మనం ఆల్రెడీ 17 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసే ప్రయత్నం చేశాము. ఇఫ్ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనం యూనిట్ కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ ఆన్సర్ సిరీస్ ని మీరు భయం లేకుండా నమ్మి కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ లో రాయొచ్చు. అండ్ అలానే చాలా మంది మన హాట్ 25 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ లో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. అలానే మీ ప్రిపరేషన్ లో మీరు ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ కాంటెంట్ వర్ది ప్లీజ్ లైక్ చేయండి. సో దట్ మాకు కూడా మరిన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఒక్కసారి మనం క్వశ్చన్ చూద్దాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈస్ డిజైన్డ్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ డస్ నాట్ అడ్రస్ ద గ్రీవాన్స్ రిడ్రెసల్ క్రిటికల్లీ ఎగ్జామిన్. గైస్, ఇప్పటి వరకు మనం చూసిన క్వశ్చన్స్ అన్నిటికన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ లైక్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్న, డిస్కస్ అన్న, ప్రోస్ అండ్ కాన్స్ రాసి వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం ఎలా రాస్తామో ఈ క్వశ్చన్ లో మనము డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తాము. సో యాజ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్, ఆర్టీఐ అనేది ట్రాన్స్పరెన్సీని ఫోస్టర్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది, అసలు నిజంగా హెల్ప్ అవుతుందా లేదా అనేది మనం పార్ట్ 1 ఆఫ్ ది క్వశ్చన్ లో చూస్తాము. అలానే గ్రీవాన్స్ రిడ్రెసల్ కి లిమిటేషన్స్ ఏమున్నాయని కూడా మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో చూస్తాం అనమాట. సో బేసికల్ ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అనేది మనము మెన్షన్ చేస్తాము. అండ్ ట్రాన్స్పరెన్సీని, డెమోక్రటిక్ అకౌంటబిలిటీని పెంచడంలో ఆర్టీఐ అనేది కీలక పాత్ర వహిస్తుంది అని మనం హైలైట్ చేస్తాము. ఒక మంచి ఎగ్జాంపుల్ తో దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తాము. ఫైనల్లీ మనం ఆర్టీఐ ని గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం తోని ఇంటిగ్రేట్ చెయ్యాలి అని మనం ఒక వే ఫార్వర్డ్ ఇస్తాము. గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ లైక్ లోక్ పాల్స్ అండ్ సోషల్ ఆడిట్స్ వాటితో ఇంటిగ్రేట్ చేయాలి అని మనం ఆర్గ్యూ చేస్తాం బేసికలీ. ఆల్సో విల్ ట్రై టు కనెక్ట్ ఆర్టికల్ 14 with 21 which advocates rights based like justice oriented information regime అనమాట. సో ఒక్కసారి మనం స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాక రియల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాము. సో బేసికలీ మనం ఇంట్రడక్షన్ లోని ఆర్టికల్ నెంబర్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాము, విచ్ రిప్రజెంట్ ఆర్టీఐ యాక్ట్ అనమాట. ఆర్టికల్ 19 clause 1 ఏ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. అలానే మనము ఒక సౌండ్ ఎగ్జాంపుల్ తో మన ఇంట్రడక్షన్ ని స్టేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మన అందరికీ తెలిసిందే ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది 2007 to 2018. సో ఈ స్కామ్ ఈజ్ అబౌట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. వేర్ 2018 లోనే యాక్టివిస్ట్ ఆర్టీఐ ఫైల్ చేశారు సీకింగ్ దేర్ ఓనర్షిప్, అలాట్మెంట్, ఫ్లాట్ శాంక్షన్స్ కావచ్చు, ఎంతమంది బెనిఫిషియరీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కావచ్చు. సో ఇలాంటి థింగ్స్ అని 2018 లో ఆర్టీఐ ఫైల్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత రీఇవాల్యుయేషన్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది మనము చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ డిస్క్లోజెస్ రివీల్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్ డిఫెన్స్ మినిస్ట్రీస్ అండ్ ఇల్లీగల్ క్లియరెన్స్ కూడా వచ్చాయి. అలానే బ్యూరోక్రాట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలిసింది. లేటర్ దిస్ మ్యాటర్ వెంట్ టు ద కోర్ట్ ఎట్ 2010 టైంలో. అలానే ఇన్వెస్టిగేషన్స్ చేశారు అండ్ స్కామ్ అనేది బయటపడింది. అండ్ అలానే మనం ఇంట్రడక్షన్ లోనే మనము ఆర్టీఐ యాక్ట్స్ తాలూకా ఫ్లాస్ అనేది మనం ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇట్ లాక్స్ గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్, లిమిటింగ్ ఇట్స్ ఎబిలిటీ టు ఎన్ష్యూర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పి. సో మనం ఒకసారి బాడీలో చూసుకుంటే ఆర్టీఐ అండ్ ఎథికల్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో రాస్తాం అనమాట. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఆర్టీఐ అండ్ ఎథికల్ లిమిటేషన్స్ అనేది ఒక క్లౌడ్ ఫార్మాట్ లో పెట్టి మనం 2 to 5 పాయింట్స్ అనేది మనము ఒక ఫ్లో చార్ట్ క్లౌడ్ ఫార్మాట్ లోని మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లైక్ ట్రాన్స్పరెన్సీ వితౌట్ జస్టిస్ అని, ఇన్కంప్లీట్ మోరల్ ఏజెన్సీ అని, ప్రొసీడ్యూరల్ ఫెయిర్నెస్ గ్యాప్ అని, ఇన్ఈక్విటీ ఇన్ యాక్సెసింగ్ రెమెడీస్, పబ్లిక్ ట్రస్ట్ అండ్ డెమోక్రటిక్ ఫటీగ్. సో ఇలాంటి పాయింట్స్ అనేవి కూడా మనము క్లౌడ్ ఫార్మాట్ లో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ వితౌట్ జస్టిస్. యాక్ట్ ఫెసిలిటేట్స్ ద డిస్కవరీ ఆఫ్ రాంగ్ డూయింగ్ బట్ ఆఫర్స్ నో రెమెడీ. సో యాక్చువల్లీ రాంగ్ డూయింగ్ అనేది మనకి కనిపెట్టడం జరుగుతుంది, కానీ దానికి ఒక రెమెడీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఎథికల్లీ దిస్ ఫెయిల్స్ ద టెస్ట్ ఆఫ్ సబ్స్టాన్షియేటివ్ జస్టిస్. వేర్ మనకి జస్టిస్ అనగానే ఓన్లీ నిజం తెలిస్తే సరిపోదు, దానికి తగ్గ కరెక్షన్ కూడా చేసే బాధ్యత ఉంటుంది.
అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కంప్లీట్ మోరల్ ఏజెన్సీ. లైక్ ఒక్కొక్కసారి సిటిజన్స్ కి ఏమవుతుందంటే వాళ్ళ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అనేది వాళ్ళు గుర్తించగలుగుతారు, కానీ ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ అనేది ఆర్టీఐ ద్వారా ఫ్రేమ్ చేయలేకపోతారనమాట. దిస్ రెస్ట్రిక్ట్ దేర్ ఎథికల్ ఏజెన్సీ. అలానే ప్రొసీడ్యూరల్ ఫెయిర్నెస్ గ్యాప్. ఒక్కోసారి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలిగిన ఫెయిర్నెస్ అనేది అవుట్కమ్ లో చూడడం జరగట్లేదు. వితౌట్ ఇన్స్టిట్యూషనల్ ఫాలో అప్ ద సిస్టమ్ ఫేవర్స్ దోస్ హూ కెన్ అఫోర్డ్ లీగల్ రిడ్రెస్. అర్థమవుతుందా? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద అఫోర్డబిలిటీ అండ్ ద అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ అనమాట. లీగల్ రిడ్రెస్ అనేది మందికే ఫేవర్ చేస్తుంది. అలానే దెర్ ఈస్ నో ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అప్ అని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇన్ఈక్విటీ ఇన్ యాక్సెసింగ్ రెమెడీస్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏమవుతుంది అంటే డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫెన్ ల్యాక్ యాక్సెస్ టు లీగల్ ఎయిడ్ ఆర్ గ్రీవాన్స్ ఫారమ్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద లీగల్ ఎయిడ్స్ కావచ్చు, యాక్సెసిబిలిటీ లేకపోవచ్చు, అఫోర్డబుల్ చేయలేకపోవచ్చు. సో దిస్ డీపెన్స్ ద ఇన్ఈక్వాలిటీ అండ్ వైలేట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ ఇన్ జస్టిస్. అలానే నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ట్రస్ట్ అండ్ డెమోక్రాటిక్ ఫటీగ్. వెన్ ఆర్టీఐ లీడ్స్ టు అవేర్నెస్ బట్ నాట్ రెజల్యూషన్. సో మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టుగా ఆర్టీఐ ఒక ట్రూత్ ని అయితే బయట పెట్టగలుగుతుంది, కానీ దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వలేకపోతుంది. అవేర్నెస్ అనేది జనరేట్ చేయొచ్చు, కానీ ఒక దానికి సొల్యూషన్ ఏంటి అనేది తీసుకురాలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న స్పందన ప్రోగ్రామ్ ఉంది. ఈ స్పందన ప్రోగ్రామ్ అనేది రీసెంట్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. బట్ ఈ స్పందన గురించి ఎంతమందికి తెలుసు? మొన్నటి వరకు మనకు కూడా తెలియదు, ఇవాళ తెలుస్తుంది. ఒకవేళ తెలిసినప్పటికీ కూడా దాని యాక్సెసిబిలిటీ ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే ఈ స్పందన కూడా మనం తీసుకోవచ్చు, బట్ అది ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు, యూజ్ చేస్తే దాని ఫలితాలు ఏంటి అనేది మనకి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడము ఉన్నప్పటికీ కూడా ఒక రిజల్యూషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లైక్ దిస్. మీ ఇంటి పక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంది అండ్ రెగ్యులర్ గా మీకు ఆర్కెస్ట్రా సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయి అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద లా అప్ టు సమ్ డెసిబల్స్ ఆఫ్ సౌండ్ వరకు కూడా మీరు వినగలరు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అని పొల్యూషన్ అవుతుంది అండ్ దట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్పి మనకు తెలుసు. బట్ పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకొని, ఆర్కెస్ట్రా పెట్టుకొని, డీజే పెట్టుకొని మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ ఇబ్బంది పడుతున్నారు, పెట్స్ ఇబ్బంది పడుతున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, బట్ మీకు కంప్లైంట్ చేయాలని అనిపిస్తుంది. ఈ స్పందన అనేది ఉంది, మీరు అడ్రస్ చేయగలరు ఈ స్పందనలో, కానీ ప్రాపర్ గా ఏమని మెన్షన్ చేస్తారు? ఒకవేళ మీ ప్రాబ్లం ప్రాపర్ గా మెన్షన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమని దీనికి సొల్యూషన్ తీసుకొస్తారు? ఒక ఫంక్షన్ హాల్ ఉంది అంటే చాలా మంది పెళ్లిళ్ళు అవుతాయి అండ్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ఇష్యూ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఆర్టీఐ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాపర్ రిజల్యూషన్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ disillusionment, weakening citizens' trust in democratic institutions. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో లిమిటేషన్స్ ఇన్ గ్రీవాన్స్ రిడ్రెసల్ అనేది మనం చూస్తాం. ఫస్ట్ మనకి ఇన్బిల్డ్ రెమెడీ అనేది యాక్ట్ లో ప్రొవిజన్ చేయడం జరగలేదు. ఒక ప్రాబ్లం ఉంది, అది ట్రూత్ ని ముందు పెట్టడం వరకే దాని పని, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, రెమెడీస్ ఏంటి అనేది మనకి ఇంకా డిస్కవర్ చేయలేదు వియా ఆర్టీఐ. దే మస్ట్ అప్రోచ్ కోర్ట్స్ ఆర్ సెపరేట్ గ్రీవాన్స్ సెల్స్ which are slow and inaccessible. So this is true in India. Accountability remains fragmented. RTI flaws అయితే బయట పెడుతుంది, కానీ ఎంగేజ్డ్ ఇన్స్టిట్యూషన్, రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ అనేది డిస్కనెక్టెడ్ అయి ఉంటే మళ్ళీ ప్రయోజనం ఉండదు మనకి. దిస్ విల్ యాక్చువల్లీ వీకెన్ ద చైన్ ఆఫ్ అకౌంటబిలిటీ. నెక్స్ట్, బర్డెన్ ఆన్ ఇండివిజువల్. ద సిటిజన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పర్సూ జస్టిస్ ఇండిపెండెంట్లీ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ లీగల్ లిటరసీ ఆర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. సో మనం ఆల్రెడీ 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం ద సేమ్ మ్యాటర్. లైక్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అలానే సోషలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కావచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ లీగల్ లిటరసీ ఆర్ ద ఫైనాన్షియల్ కెపాసిటీ, ఇండిపెండెంట్ గా వాళ్ళు జస్టిస్ కి పర్సూ అవ్వాలని మనకి ఈ యాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, సింబాలిక్ ఎంపవర్మెంట్ ఓన్లీ. వితౌట్ కరెక్టివ్ యాక్షన్స్ RTI risks becoming merely symbolic, offering knowledge without impact. నెక్స్ట్ వచ్చేసి మనకి erosion of institutional credibility. అంతే కదా, అడ్రస్ చేసి చెయ్యని ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి వేక్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని అనిపిస్తాయి, విచ్ విల్ ఫర్దర్ ఏలినేట్ సిటిజన్స్ లో ట్రస్ట్ అనేది కోల్పోవడం జరుగుతుంది గవర్నెన్స్ మీద. ఫైనల్లీ కన్సిడర్ ద కన్క్లూజన్. RTI is a powerful transparency tool but lacks the strength to ensure justice.
యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ట్రాన్స్పరెన్సీ టూల్, బట్ జస్టిస్ డెలివరీ చేయడంలోని స్ట్రెంగ్తెన్ చేయడంలోని కొంచెం ల్యాక్ అయిందనమాట. ఫర్ ఫుల్ అకౌంటబిలిటీ ఇట్ మస్ట్ బి లింక్డ్ టు గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ లైక్ లోక్పాల్తో కావచ్చు, సోషల్ ఆడిట్స్తో కావచ్చు, అలానే సర్వీస్ గ్యారంటీస్తో కావచ్చు, వాటితో అది లింకప్ అవ్వాలి. అండ్ ఆర్టికల్ 1421 డిమాండ్స్ నాట్ ఓన్లీ ద రైట్ టు నో బట్ ఆల్సో అబౌట్ రైట్ టు బి హియర్డ్ అండ్ హెల్ప్డ్. సో ఓన్లీ రైట్ టు నో కాకుండా వాళ్ళకి వినే అర్హత ఉంది, హెల్ప్ చేయబడే అర్హత కూడా ఉంది అనేది మనము ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 14 లింకప్ చేస్తూ చెప్తున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ బాగా అర్థమైంది అని. ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ బై యువర్ ఓన్. ఒక్కసారి మీ ఓన్ గా మీరు రాయడానికి ట్రై చేయండి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంతో. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లెక్చర్. స్టే ట్యూన్డ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.